ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. విజయవాడలో ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులకు పలువురు పార్టీ నేతలు, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు. కోవిడ్ సమయంలో మున్సిపల్ కార్మికులు ఎనలేని సేవలను అందించారని తెలిపారు. కరోనా సమయంలో సేవలందించిన కార్మికులకు ₹1,00,000 ఇచ్చినా తక్కువేనని సీఎం జగన్ గతంలో అన్నారని, ఇప్పుడు కనీస వేతనం కూడా చెల్లించట్లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. మున్సిపల్ ఎంప్లాయీస్ నిరావధకంగా కూడా సమ్మె 5వ రోజుకు చేరుకుంది. వారి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కూడా మున్సిపల్ కార్మికులందరూ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో కొంతమంది మున్సిపల్ కార్మికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ న్యాయమైనటువంటి డిమాండ్లని ప్రభుత్వం నిమ్మక నీరెత్తనట్టు పట్టించుకోకుండా వదిలేసింది. ప్రభుత్వ వైఖరిని ఏ రకంగా చూడాలంటారు? మున్సిపల్ కార్మికులు అండి, మేము అందరం కూడా మున్సిపల్ వర్కింగ్ లో పనిచేస్తున్న వారము. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క హామీ ఇచ్చారు, ఈ యొక్క మున్సిపల్ కార్మికుల్ని నేను పదవిలోకి వచ్చిన వెంటనే పర్మనెంట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనం నేను కల్పిస్తాను. ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారితో చెప్పిన మాట ఆయన నిజం చేస్తానని చెప్పారు. కానీ ఈ రోజు చెయ్యట్లేదు. ఆ మాట చెయ్యకపోయినా కానీ కరోనా టైంలో మేము ప్రాణాలు తెగించి పనిచేసాం. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఫ్యామిలీని సైతం పక్కన పెట్టారు, పుట్టిన బిడ్డలు సైతం పక్కన పెట్టారు, కుటుంబాలను పక్కన పెట్టారు. ఎవరు కూడా వాళ్ళ ఇళ్లలో డోర్లు వేసుకొని లాక్డౌన్ లో ఉన్న పరిస్థితుల్లో ఎవరు వచ్చారు ముందుకి? మేము వచ్చాం. మేము వచ్చి ప్రతి ఒక్క చెత్తని చెదరాన్ని ఏరి పారేసాం, తుడిచేసాం, మొత్తం కూడా ఏమీ లేకుండా క్లీన్ చేసాం, మా ప్రాణాలు కూడా తెగించి. కానీ ఆ రోజు అన్న మాట ఏంటి? ఈ అందరికీ కూడా కనీసం ఎంత బాగా పనిచేసిన వాళ్ళకి ₹1,00,000 ఇచ్చినా తప్పు లేదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం ఈ రోజు 16,000 15,000 ఇవ్వడానికి బాధపడుతున్నాడు. ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు చెప్పకపోవడానికి కారణం ఏంటి? మేము పని చేయట్లేదా? మేము పని చేస్తున్నాం, మా ప్రాణాలు తెగించి పని చేస్తున్నాం. సిల్ట్లోని ఆ చెత్తలోని మా మీద వేసుకుంటున్నాం. ఒక్కొక్క టైంలో అది వచ్చి మా మీద పడడంతో ఆ యొక్క స్మెల్, మా యొక్క పరిస్థితులు, అనారోగ్య పరిస్థితి కూడా బాగోట్లేదు. అయినా కానీ పని చేస్తున్నాం అంటే మేము ఆ యొక్క వెహికల్ డిపోలో కానీ ఈ యొక్క పారిశుద్ధ కార్మికుల మీద విజయవాడ ఉన్న మున్సిపల్ కార్మికుల్లో మేము ఉన్న యొక్క మాకు ప్రేమ అలాంటిది. అలాంటప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే మేము ఎందుకొరకు పని చేయాలి? ఎందుకొరకు మా హక్కుల కోసం మేము పోరాడకూడదు? ఎందుకొరకు మాకు కావాల్సిన వేతనం మేము పొందుకోకూడదు? మేము అన్యాయం చేసామా? మేము ఏమైనా ఎవరైనా బాధిస్తున్నామా? మేము ప్రభుత్వం కోసం మేము పనిచేస్తున్నాం. సాటి వర్కర్ గా మా ఆవేదన జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలనేసి మాకు వేతనం కూడా ఈ యొక్క సమాన పనికి సమాన వేతనం ఇచ్చే వరకు కూడా ఈ సమ్మెను పోరాడతాం. చెప్పండి సార్, ఏ రకంగా చూస్తారు ప్రభుత్వ వైఖరిని? అంటే ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికులు ఇక్కడ కడుపు మండి ఉన్నారు. సో వాళ్ళందరికీ అంటే ఏంటి ప్రభుత్వ వైఖరిని ఏ రకంగా చూడాలి? ఏమంటే ఈ ప్రభుత్వం గత కాలంలో చెప్పిన మాటలు ఏంటంటే, మేము అధికారంలో రాగానే మీ అందరికీ రెగ్యులర్ చేస్తాం, పర్మనెంట్ చేస్తాం, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ఒకప్పుడు ఎత్తేవ చేశారండి టీడీపీని. ఎవరు? ఈ సీఎం జగన్ గారు. మీరు చేయకపోతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేస్తాం, మేమేంటో చూపిస్తాం అన్నారు. బోర్డులు కొట్టారు, కొట్టగొట్టారు, అయినా ఏమీ చేయలేదండి. కరోనా టైంలో కష్టపడింది మేము కార్మికులు, మున్సిపాలిటీ వాళ్ళండి. ఎందుకంటే కరోనా టైంలో పోలీసు వాళ్ళు, వైద్య శాఖ, తర్వాత మా శాఖనండి, కార్మిక శాఖ, మున్సిపల్ శాఖనే. ఎందుకని అలా చెప్తున్నామంటే, ఇప్పుడు పోలీస్ శాఖ వచ్చి వాళ్ళు పని చేసుకుంటున్నారు, వైద్య శాఖ వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ ఎన్ని తీసేసిన మెడికల్ కానీ ఏదైనా పడేసింది, మా వాళ్ళు చెత్త ఎత్తింది, చెత్త మొత్తం తీసుకెళ్లి తరలించే డ్రైవర్లు, మెకానికల్గా మేము మా పాత్ర పోయించామండి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట తప్పాడండి. కనీస వేతనం మాకు ఇవ్వకుండా అందులో చచ్చిపోయిన వాళ్ళు ఆ కరోనా టైంలో మా డ్రైవర్లు కానీ, కేంద్రాలు కానీ, మా తోటి వర్కర్లు కానీ చాలా మంది చనిపోయారండి. వాళ్ళు ఎవరో పట్టించుకునే పారిశుద్ధ కార్మికులు కూడా చనిపోయారండి. చూశారు కదా, అంటే వీళ్ళందరికీ కూడా సిఐటి నుంచి కూడా మద్దతు తెలిపేందుకు కూడా వచ్చారు. చెప్పండి మేడం, అంటే వీళ్ళందరూ చూశారు, ఆగ్రహం కానీ వాళ్ళకి కడుపు మంట కానీ చూస్తున్నారు. ఎలా చూడాలి ప్రభుత్వ వైఖరిని? ఎలా చూడాలండి? ప్రభుత్వం చాలా కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఈ రోజున ఉద్యోగ కార్మిక వర్గాల ఆందోళన నిరూపిస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తున్నా కూడా మొండిగా ఉండటం సరైనది కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికులు కరోనా టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వాళ్ళు చేయాల్సిన వాళ్ళని వదులుకుని కష్టపడి వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వచ్చి పనిచేసినటువంటి కార్మికులకి 26,000 కాదు కదా, ₹1,00,000 ఇచ్చినా తక్కువే. వాళ్ళు కాలు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకోవాలని చెప్పారు మోడీ గారు, ముఖ్యమంత్రి గారు. ఆ మాటలన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ రోజున. ఖచ్చితంగా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను కనుక ప్రభుత్వం పట్టించుకోకపోతే సమస్యని ఉధృతం చేస్తాం. అలాగే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి వెనకాడబోం అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ ధర్నా చౌక్ నుండి.